Hi everyone, నేను మీ కన్సల్టెంట్ వెటరీ ఫిజిషియన్ సర్జన్ ఖమ్మం పెట్ కేర్ క్లినిక్. విషింగ్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ పెట్ ఫ్యామిలీస్. మీ అందరి యొక్క ఆధార అభిమానాలు సపోర్ట్తో మా క్లినిక్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. ఈ 1 ఇయర్ జర్నీలో మా క్లినిక్ వచ్చిన కేసెస్ కానీ, మన ఖమ్మం ప్లస్ సరౌండింగ్లో ఉన్న పెట్స్ గురించి కానీ నేను చాలా విషయాలు అబ్జర్వ్ చేశాను. ప్లస్ రీసెర్చ్ లాగా కూడా చేశాను. విషయం ఏంటంటే పెట్స్కి డివార్మింగ్ చేస్తుంటాం, అయినా సరే డివార్మింగ్ ఫెయిల్ అవుతున్నాయి. వ్యాక్సినేషన్ చేస్తున్నాం, అయినా కూడా పారో ఇన్ఫెక్షన్, కెనాన్ డిస్టెంపర్ లాంటివి వస్తున్నాయి. వ్యాక్సిన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? నెక్స్ట్ ఒక్కోసారి మనం ఓవర్ యూసేజ్ ఆఫ్ వ్యాక్సినేషన్, అంటే వ్యాక్సినేషన్ అవసరం లేకున్నా కూడా పీరియాడికల్గా కాకుండా ఓవర్ యూసేజ్ ఆఫ్ వ్యాక్సిన్ వల్ల డాగ్స్ యొక్క హెల్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూస్తుంది? ఓవర్ యూసేజ్ ఆఫ్ కొంతమంది పెట్స్ ఓనర్స్ ఏం చేస్తున్నారంటే ఓవర్ యూసేజ్ ఆఫ్ స్టిరాయిడ్స్ ఓవర్గా యూజ్ చేయడం వల్ల మన పెట్స్ మీద ఎలాంటి హెల్త్ ఎఫెక్ట్ చూస్తుంది? ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ఎక్సెస్గా యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నారు, దానివల్ల మన పెట్స్ మీద ఎలాంటి హెల్త్ ఎఫెక్ట్స్ చూస్తుంది? నెక్స్ట్ వచ్చేసి ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ పెడుతున్నారు, కంప్లీట్గా ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మీద మాత్రమే డిపెండ్ అవుతున్నారు. దానివల్ల మీ యొక్క పెట్స్ మీద ఎలాంటి హెల్త్ ఎఫెక్ట్ చూస్తుంది? నెక్స్ట్ పెట్స్ని ఏం చేస్తున్నారంటే ఇన్బ్రీడింగ్ చేస్తున్నారు. ఆ ఇన్బ్రీడింగ్ వల్ల మీ పెట్స్కి ఎలాంటి హెల్త్ ఎఫెక్ట్ చూస్తుంది? అంటే మీకు వీటన్నిటి గురించి మీకు డీటెయిల్స్గా వీడియో రూపంలో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అవర్ ఇన్స్టా ఖమ్మం పెట్ కేర్ క్లినిక్.